హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాటిని కూడా ఫాలో అవ్వండి. మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, మనందరికీ తెలుసు IADWS అనే ఒక సిస్టమ్ను, ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంటే మన రక్షణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి, శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలను పసిగట్టి వాటిని నాశనం చేయడానికి, అదేవిధంగా శత్రు దేశాల క్షిపణుల నుండి మన భారతదేశాన్ని రక్షించడానికై ఒక వెపన్ సిస్టమ్, ఒక రక్షణ వ్యవస్థనైతే మన భారత ప్రభుత్వం అంకురార్పణ చేయడం జరిగింది. విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది. మరి ఏ టెస్ట్ చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్ అండి. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ వ్యవస్థను ఎందుకోసం తీసుకురావాల్సి వచ్చిందంటే మనం రీసెంట్గా విన్నాం, మన ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుదర్శన చక్ర అనే ఒక రక్షణ వ్యవస్థను తీసుకొస్తాం, అన్ని రంగాల్లో అన్ని విధాలుగా భారతదేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక రక్షణ వ్యవస్థను తీసుకొస్తామని ఆయన ప్రకటించారు, సుదర్శన చక్ర. మరి ఆ సుదర్శన చక్రలో భాగంగా ఆయన ప్రకటించిన వారం రోజుల్లోనే ఒక వ్యవస్థనైతే మన DRDO వారు తీసుకురావడం జరిగిందండి. విజయవంతంగా పరీక్షించారు. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థగా మనం చెప్పుకుంటాం. మరి ఏ సిస్టమ్ను, ఏ వ్యవస్థను వీరు టెస్ట్ చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలను మరియు క్షిపణులను పసిగట్టి వాటిని విధ్వంసం చేసే, వాటిని నాశనం చేసే టెక్నాలజీని పరీక్షించడం జరిగింది. మరి ఎక్కడ పరీక్షించారు దీన్ని అంటే ఒడిశాలో అండి, ఒడిశా తీరంలోని చందీపూర్లో పరీక్షించడం జరిగిందండి. విజయవంతంగా చాందీపూర్లో పరీక్షించడం జరిగింది. మరి ఈ IADWS సిస్టంలో భాగంగా, ఈ రక్షణ వ్యవస్థలో భాగంగా మన DRDO వారు రూపొందించిన లేదా అభివృద్ధి చేసిన 3 వెపన్స్ను వాడడం జరిగిందండి. 3 వెపన్స్గా చెప్పుకోవచ్చు. అంటే 3 ఆయుధాలను ఇందులో వాడారు. ఆ 3 వెపన్స్ కలిస్తేనే ఇది IADWS సిస్టమ్గా మనం చెప్పుకుంటాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్గా చెప్పుకుంటాం. ఆ 3 వెపన్స్ ఏమిటంటే ఒకటి QRSAM అండి, QRSAMగా చెప్పుకోవచ్చు. ఇది ఒక వెపన్, ఇది ఒక నౌకగా, యుద్ధ విమానంగా మనం చెప్పుకుంటాం. QRSAM మీన్స్ ఏమిటి అంటే క్విక్ రెస్పాన్స్, అంటే శత్రు దేశాల యొక్క విమానాలను కానీ క్షిపణిని చూడగానే వెంటనే ప్రతిస్పందించడం జరుగుతుంది. క్విక్ రెస్పాన్స్, వెంటనే ప్రతిస్పందించే ఆయుధంగా చెప్పుకోవచ్చు. SAM మీన్స్ ఏమిటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక విధ్వంసక క్షిపణి అండి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్పుకోవచ్చు. అంటే ఉపరితలం నుండి గగనతలానికి పరీక్షించబడే క్షిపణిగా మనం చెప్పుకోవచ్చు. ఉపరితలం నుండి గగనతలానికి వెంటనే క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్పుకోవచ్చు. ఒక క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక పటిష్టమైన ఆయుధంగా, మన భారత రక్షణ వ్యవస్థలో ఒక పటిష్టమైన ఆయుధంగా దీన్ని చెప్పుకోవచ్చు. QRSAM అండి. మరి ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు అంటే 30 కిలోమీటర్స్ అండి. 30 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్లో ఉన్న లక్ష్యాలను అయితే ఇది ఛేదించగలదు. ఇది ఒక పటిష్టమైన ఆయుధంగా మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా ఇంకా ఏ వెపన్ను తీసుకొచ్చారంటే విషో రాడ్స్ అండి. VISH విషో రాడ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇదేమిటంటే స్వల్ప శ్రేణి ఆయుధ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. స్వల్ప శ్రేణి ఆయుధ వ్యవస్థ, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పుకుంటాం. స్వల్ప శ్రేణి ఆయుధ వ్యవస్థగా చెప్పుకుంటాం. మరి ఇది ఎన్ని కిలోమీటర్ల పరిధి అంటే 300 మీటర్స్ అండి. 300 మీటర్స్ నుండి 6 కిలోమీటర్స్ పరిధిలోని లక్ష్యాలను, అంటే స్వల్ప శ్రేణి దగ్గరలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇదొక ఆయుధ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మూడవది ఏమిటంటే DEWగా చెప్పుకుంటామండి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్గా చెప్పుకోవచ్చు. ఇది దేని ఆధారంగా పనిచేస్తుందంటే లేజర్ కిరణాల ద్వారా పనిచేసే ఒక ఆయుధంగా, పటిష్టమైన శక్తివంతమైన ఆయుధంగా చెప్పుకోవచ్చు. డైరెక్టెడ్
ఎనర్జీ వెపన్గా చెప్పుకుంటాం, డిఈడబ్ల్యూ. ఈ మూడింటిని కలిపితేనే మనకి ఏమవుతుందండి, IADWSగా మనం చెప్పుకుంటాం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. సమీకృత వాయుసేన రక్షణ ఆయుధ వ్యవస్థగా చెప్పుకుంటాం. ఈ మూడింటిని కలిపి దీనిలో భాగంగా మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి 3 ఆయుధాలను మన DRDO వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అంటే మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, మరింత అంటే పొరుగున ఉన్న దేశాలతో మనకు ప్రమాదం పొంచి ఉన్న టైంలో దాన్ని గుర్తించి వాటిని తిప్పికొట్టే విధంగా ఈ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది మన DRDOగా చెప్పుకోవచ్చు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే రూపొందించింది DRDO, కానీ మనకి ఇందులో కమ్యూనికేట్ అయిన వ్యవస్థలు ఏమిటంటే, ఒకటి ఎయిర్ ఫోర్స్ అండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది. అదేవిధంగా నౌకాదళం కూడా అండి, నౌకాదళం కూడా మన ఇండియన్ నేవీ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది. ఎక్కడ దీన్ని ప్రయోగించారు అంటే ఒడిశాలోని చాందీపూర్లో అండి. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. ఓకే, ఇది రక్షణ రంగ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశంగా, డిఫెన్స్ విభాగంలో ముఖ్యమైన అంశంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఇస్రో ప్రయోగం అండి, గగన్యాన్ మిషన్గా చెప్పుకోవచ్చు మనం. గగన్యాన్, దీనికోసం ఒక ప్రయోగాన్ని అయితే వీరు విజయవంతంగా మన ఇస్రో చేపట్టడం జరిగింది. గగన్యాన్ మిషన్ మనందరికీ తెలుసు. గగన్యాన్ అంటే ఏమిటి, భవిష్యత్తులో మన భారత ప్రభుత్వం, మన భారతదేశం మానవ సహితంగా అంటే హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పాటవుతున్న మిషన్గా లేదా ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటామండి. గగన్యాన్ భవిష్యత్తులో వ్యోమగాములను, ఆస్ట్రోనాట్ను, స్పేస్ క్రాఫ్ట్ను ఎక్కడికి పంపిస్తున్నాం, అంతరిక్షంలోకి పంపిస్తున్నాం. మరి దానిలో భాగంగా ఈ ఇస్రో వారు ఒక టెస్ట్ నిర్వహించడం జరిగిందండి. అంటే ఇందులో మానవ సహిత వ్యోమగాములను పంపుతున్నాం కదా, మరి వారు సురక్షితంగా అంతరిక్షం నుండి సురక్షితంగా ఎలా భూమినికి చేరుకోవాలనే అంశం మీద మరి ఈ టెస్ట్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ పేరు ఏమిటంటే IADTగా చెప్పుకుంటామండి. IADT ఇది ఏమిటి అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అండి. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. అంటే ఆకాశం నుండి కిందికి వ్యోమగాములు ఎలా కిందికి రావాలనే ఉద్దేశంతో దీని ఒక ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది, ఒక డమ్మీ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. దీనికోసం క్రూ మాడ్యూల్ అనే ఒక డమ్మీ మాడ్యూల్ను సృష్టించడం జరిగింది. క్రూ మాడ్యూల్ అండి. ఎవరు రూపొందించారు, ఎవరి ఆధ్వర్యంలో ఇది చేయబడిందంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి, ఇస్రో ఆధ్వర్యంలో ఈ ప్రయోగం అయితే జరిగింది. ఈ ప్రయోగాన్ని మీరు గుర్తుంచుకోవాలి, IADT ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. AIDT-1 అని చెప్పుకుంటామండి. అంటే దీనిలో భాగంగా మొదటి టెస్ట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మొదటి టెస్ట్ కాబట్టి గగన్యాన్ మిషన్లో మొదటి టెస్ట్ మరి విజయవంతం అయిందా అంటే విజయవంతం అయింది. ఎక్కడ అంటే బంగాళాఖాతం రీజియన్లో దీన్ని నిర్వహించారండి, సముద్ర తీర ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఒక పారాషూట్ క్రూ మాడ్యూల్ ద్వారా కొన్ని పారాషూట్లు విచ్చుకొని అవి సముద్ర తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో అండి, సముద్ర తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తులో, అంటే మనకు కక్షలోకి తీసుకెళ్ళి లో ఎర్త్ ఆర్బిట్లోకి, దిగువ భూకక్షలోకి తీసుకెళ్ళి 3 కిలోమీటర్ల ఎత్తు నుండి ఈ పారాషూట్లు విచ్చుకొని క్షేమంగా ఎక్కడికి రావడం జరిగిందండి, క్షేమంగా సముద్రంలోకి దిగడం జరిగింది. ఇక్కడ నౌకాదళ సిబ్బంది వాటిని బయటికి తీసుకురావడం జరిగింది. అంటే భవిష్యత్తులో వ్యోమగాములను పంపితే వాళ్ళు ఎలా సురక్షితంగా సముద్ర తీరాన్ని చేరుతారు, ఎలా సురక్షితంగా భూమిని చేరుతారు అనే అంశం మీద ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. IADT గగన్యాన్ మిషన్లో మన ఇస్రో చేపట్టిన మొదటి మిషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. IADT మనకు గగన్యాన్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి, భారతదేశం చేపట్టబోయే మానవ సహిత యాత్రగా చెప్పుకోవచ్చు. ఇండియన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్గా చెప్పుకుంటాం. మరి భవిష్యత్తులో ఎప్పుడు చేపట్టనున్నారు అంటే మన ఇస్రో ఎప్పుడు ప్రకటించిందండి, 2027 చివరి నాటికి ఈ గగన్యాన్ మిషన్ను మేము పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది. మరి గగన్యాన్ మిషన్ కోసం ఎంతమంది వ్యోమగాములను మన భారత ప్రభుత్వం సెలెక్ట్ చేసింది, మన ఇస్రో సెలెక్ట్ చేసిందంటే 4 వ్యోమగాములను సెలెక్ట్ చేసిందండి. మనకు భవిష్యత్తులో చాలా ఎగ్జామ్లో అడగబోయే క్వశ్చన్ అంటే గగన్యాన్ మిషన్ కోసం, గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎవరిని పంపనుంది భారత ప్రభుత్వం లేదా ఎవరు వెళ్ళారు అని కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. 4. ఆ 4లో మనందరికీ తెలుసు శుభాంశు శుక్లా అండి. శుభాంశు శుక్లా, ఈయన పేరు మనం రీసెంట్గా వినుంటాం. శుభాంశు శుక్లా. రెండో వ్యక్తి అంగద్ ప్రతాప్ అండి, అంగద్ ప్రతాప్. మూడో వ్యక్తి అజిత్ కృష్ణన్.
నాలుగో వ్యక్తి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. ఈ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వచ్చేసి కేరళ రాష్ట్రం. అజిత్ కృష్ణ మన సెంట్రల్ ఎగ్జామ్లో అడిగారండి. వీరి రాష్ట్రాలు ఏమిటని అడిగారు. అజిత్ కృష్ణన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. వీరిద్దరిది యూపీకి చెందిన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, శుభాంశు శుక్లా, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. అంటే భవిష్యత్తులో మన ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములుగా చెప్పుకోవచ్చు. వీరికి రష్యాలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఇస్రో ఆధ్వర్యంలో రష్యా దేశంలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. శిక్షణను పూర్తి చేసుకున్నారు విజయవంతంగా. ఈ శుభాంశు శుక్లా ఎందుకు వార్తల్లోకి వచ్చాడు అంటే, మనం రీసెంట్గా జూన్ 25న అమెరికాలోని నాసా వారు ఒక ప్రయోగం చేయడం జరిగిందండి. అంతరిక్షంలోకి ఒక 4 వ్యోమగాములను పంపించడం జరిగింది. మరి అందులో మన భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా గారు కూడా ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరియు ఒక ప్రైవేట్ ఏజెన్సీ అండ్ ప్రైవేటు స్పేస్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు. ఎలాన్ మస్క్ గారిది స్పేస్ ఎక్స్ అనే సంస్థ అండి. స్పేస్ ఎక్స్ అనే సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి ఒక మిషన్ను చేపట్టడం జరిగింది. దాన్నే మనం యాక్సియోమ్ మిషన్గా చెప్పుకుంటాం. యాక్సియోమ్ 4 మిషన్. అంతరిక్షంలోకి 4 వ్యోమగాములను పంపారు. మరి ఆ 4 వ్యోమగాముల్లో మన భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా గారు కూడా అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగాలు చేసి విజయవంతంగా మన భూమిని చేరడం జరిగింది. శుభాంశు శుక్లా రీసెంట్గా మన భారతదేశానికి కూడా జూలై నెలలో ఆయన రావడం జరిగింది. శుభాంశు శుక్లా గారు. ఓకే, మరి ఈ 4లో ఆయన కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. గగన్యాన్ మిషన్ భవిష్యత్తులో చేపట్టనుంది. 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది. ఓకే, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇంపార్టెంట్ అంశంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఈ పేరు మనం వినే ఉంటామండి. బిగ్ క్యాట్ అలయన్స్, దీన్ని మనం IGCAగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి వస్తుంది. అంటే పులుల యొక్క జాతులను రక్షించడం కోసం భారత ప్రభుత్వ నేతృత్వంలో, అంటే భారత్ లీడ్గా ఉండి ఒక సంస్థను, ఒక ఆర్గనైజేషన్ అయితే ప్రారంభించింది, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్నే మనం ఏమంటాం, IBCA అని చెప్పుకుంటామండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వేటిని రక్షించడానికి? పులుల జాతిని రక్షించడానికి. 7 రకాల పులుల జాతిని రక్షించడానికై ఇది ఏర్పాటు చేయబడిన, భారత ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. IBCA. దీనికి అంకురార్పణ ఎప్పుడు జరిగిందండి? 2023లో జరిగిందండి. 2023 ఏప్రిల్ నెలలో మన భారతదేశంలో టైగర్ ప్రాజెక్టు ప్రారంభించబడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ సందర్భంగా, 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రాజెక్టు టైగర్ అంటే మనందరికీ తెలుసు. మన భారతదేశంలో ఉన్న పులులను సంరక్షించడానికి, టైగర్ కన్జర్వేషన్ కోసం మన భారత ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది ఎప్పుడండి? 1973. 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని మైసూర్లో ఒక సమావేశాన్ని మన భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు? మైసూర్లో నిర్వహించడం జరిగింది. ఈ మైసూర్లో నిర్వహిస్తున్న సమావేశంలో ప్రసంగిస్తూ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు కలిసి ఇనిషియేట్ అయ్యి, చాలా దేశాలు ఒక కార్యక్రమాన్ని, ఒక సిస్టమ్ను రూపొందించుకోవాలి. ఏమిటి అంటే, పులుల సంరక్షణ కోసం అన్ని దేశాలు కూడా సహాయ సహకారాలు అందించుకోవాలి. దానికోసం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ పులుల సంరక్షణ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం, మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి IBCAకు అంకురార్పణ ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్ అంటే 2023లో జరిగిందండి. 2023 రీసెంట్గా మనం చూసాం. ఏప్రిల్ నెలలో మన భారత ప్రభుత్వం మరియు ఈ IBCA అడ్మినిస్ట్రేషన్ బాడీ ఏం చేసిందంటే, మరి ఒక దేశంలో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారో, మన భారతదేశంలోనే ఏర్పాటు చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. IBCA యొక్క హెడ్ క్వార్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారండి. ఏప్రిల్ నెలలో ఇది అమల్లోకి రావడం జరిగింది. న్యూఢిల్లీలో అండి. ఏప్రిల్ నెలలో ఇది ఏప్రిల్ 17 నుండి అమల్లోకి వచ్చిందండి. దీనికి ఒక ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 17న ప్రారంభమైంది. IBCA యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? న్యూఢిల్లీలో. దీనికోసం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, అంటే పరిపాలనా బాధ్యతలు మొత్తం ప్రపంచ దేశాలు, ఇందులో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది ఇప్పటి వరకు అంటే, ఎన్ని దేశాలు ముందుకు వచ్చాయంటే 96 దేశాలు వచ్చాయండి. 96 దేశాలు. మరి వీటిని సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమాల యొక్క ఎజెండాను రూపొందించడానికి దీనికోసం ఒక డైరెక్టర్ జనరల్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ జనరల్ కూడా మన భారతదేశానికి చెందిన వ్యక్తే SP యాదవ్గా చెప్పుకోవచ్చు అండి. SP యాదవ్
ఎస్పీ యాదవ్ మన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బ్యాచ్కి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఎస్పీ యాదవ్ దీనికి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ ఐబీజీఏ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఇటీవల రీసెంట్గా ఆగస్టు 24న ఒక దేశం ఇందులో చేరింది. ఏ దేశం? నూతనంగా చేరిన దేశం ఏమిటంటే నేపాల్ దేశం. మన పొరుగున ఉన్న దేశమేనండి. నేపాల్ మన బార్డర్ కంట్రీగా చెప్పుకోవచ్చు. మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశం. ఆ దేశం యొక్క రాజధానిగా ఏమింది అంటే కాఠ్మాండు ఉంది. ఈ నేపాల్ దేశం ఇందులో భాగస్వామ్య దేశంగా మెంబర్షిప్ కంట్రీగా అఫీషియల్గా మన భారతదేశంతో ఒప్పందం అయితే జరిగింది. ఇందులో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో. మరి ఇందులో పులుల జాతులను సంరక్షించడానికని మనం చెప్పుకున్నాం కదా. ఎన్ని రకాల పులులను సంరక్షిస్తారు అంటే 7 రకాల పులులు అండి. ఎన్ని రకాల పులులు? 7 రకాల పులులను సంరక్షించడానికే చెప్పుకోవచ్చు. మరి ఏమిటి ఆ 7 రకాల పులులు అంటే 7 రకాలు మనందరికీ తెలుసు. టైగర్, లయన్, లియోపార్డ్ అండి, స్నో లియోపార్డ్ చిరుత మరియు మంచు చిరుత, చీతా, జాగ్వార్ అండ్ ప్యూమా. ఈ 7 రకాల ప్యూమా అండి. ప్యూమా ఇది కూడా పులుల జాతికి చెందింది అని చెప్పుకోవచ్చు. ప్యూమా, జాగ్వార్, చీతా, స్నో లియోపార్డ్, టైగర్ అండ్ లయన్. ఈ 7 రకాల పులుల జాతులను రక్షించడం కోసం ఏర్పాటైన సంస్థనే ఐబీసీఏ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీ. డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎస్పీ యాదవ్. నూతనంగా చేరిన దేశం ఏమిటి? నేపాల్ దేశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికోసం మొదటి సంవత్సరంలో మన భారత ప్రభుత్వం $100 మిలియన్ కూడా వెచ్చించింది. ఈ కార్యక్రమం కోసం మన భారత ప్రభుత్వం అమెరికన్ డాలర్స్ $100 మిలియన్ కూడా వెచ్చించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో కూడా ఇంపార్టెంట్ ఇష్యూగా దీన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన జాతీయ భద్రతా సలహాదారు అంటే మనందరికీ తెలుసు ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చెప్పుకుంటాం. మన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అంటామండి. డిప్యూటీ ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అంటాం. దీనికి డిప్యూటీ అండి, 3 డిప్యూటీ ఉంటారు. ఇందులో మరి డిప్యూటీ ఎన్ఎస్ఏగా అనీష్ దయాల్ సింగ్ను మన కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఆయన నియమించడం జరిగింది. అనీష్ దయాల్ సింగ్ అండి. ఈ అనీష్ దయాల్ సింగ్ మణిపూర్ కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండి. 1998 బ్యాచ్గా చెప్పుకోవచ్చు. మణిపూర్ కేడర్కు చెందిన అనీష్ దయాల్ సింగ్ గతంలో అంటే ఈ పదవిలోకి వచ్చే ముందు మనందరికీ తెలుసు ఐటీబీపీ అండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఇది ఒక సరిహద్దు భద్రతా దళంగా మనం చెప్పుకుంటాం. ఐటీబీపీకి డీజీగా పనిచేశాడు, డైరెక్టర్ జనరల్గా. అదేవిధంగా సిఆర్పిఎఫ్ అండి, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది కూడా ఒక పారామిలిటరీ దళం అండి. మన భారతదేశంలో ఉన్న ప్రధానమైన పారామిలిటరీ దళాల్లో సిఆర్పిఎఫ్ ఒకటి, ఐటీబీపీ ఒకటి. దీనికి కూడా స్పెషల్ డీజీగా, డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేశారు? అనీష్ దయాల్ సింగ్ పనిచేశారండి. అంటే పదవిలోకి వచ్చే ముందు ఆయన ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా, సిఆర్పిఎఫ్కు స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. మరి ఈ పదవిలోకి వచ్చే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో 30 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. మరి ఆయనను మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఏ పదవిలోకి తీసుకున్నారు అంటే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా అపాయింట్ చేయడం జరిగింది. అనీష్ దయాల్ సింగ్ అండి, అనీష్ దయాల్ సింగ్ గారు. మరి ఈ అనీష్ దయాల్ సింగ్ గారు ఈ పదవిలోకి రాకముందు ఏ పదవిలో ఉన్నాడంటే ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఉండి 2024 డిసెంబర్లో ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో పదవీ విరమణ చేసిన తర్వాత ఖాళీగా ఉన్న ఆ వ్యక్తిని మనకు అపాయింట్ చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం. మనందరికీ తెలుసు జాతీయ భద్రతా సలహాదారు అంటే మీ అందరికీ తెలుసు అండి, ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈ నేషనల్ అంటే మన భారతదేశ వ్యాప్తంగా భద్రతా వ్యవహారాలను చూసుకునే పటిష్టమైన కట్టుదిట్టమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ ఎన్ఎస్ఏగా ఎవరున్నారు అంటే అజిత్ కుమార్ ధోబాల్ ఉన్నారు. ఈయననే మనం అజిత్ ధోబాల్ అంటామండి, అజిత్ ధోబాల్గా చెప్పుకోవచ్చు. ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈ ఎన్ఎస్ఏకు ఎప్పుడు రూపకల్పన చేశారు? ఎన్ఎస్ఏ అనేది మన భారతదేశంలో ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడిందండి. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత, జూలైలో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత 1999లో నవంబర్లో ఒక రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇనిషియేట్ అయి ఆయన
చొరవతో ఈ ఎన్ఎస్సి అనేది ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడింది. 1999లో ఎన్ఎస్సికి అంకురార్పణ జరిగింది. ప్రజెంట్ దానికి అడ్వైజర్గా అంటే జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు కొనసాగుతున్నారు అంటే అజిత్ కుమార్ ధోబాల్. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు అంటే అనీష్ దయాల్ సింగ్ అండి, అనీష్ దయాల్ సింగ్. ఓకే, ఇది కూడా మనకు సమాచారంలో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్లో తొలి మహిళా కమాండోల బృందం అండి. సిఐఎస్ఎఫ్ అంటే ఇది కూడా తెలుసు, ఇదేమిటి, ఇది కూడా ఒక పారామిలిటరీ దళం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్గా చెప్పుకుంటాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దీన్నే మనం జాతీయ సరిహద్దు ఇండస్ట్రియల్ పారిశ్రామిక భద్రతా దళంగా చెప్పుకుంటాం. మరి సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటామండి. ఓకే, మరి దీనికి తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమెన్స్ కమాండోస్ టీమ్గా చెప్పుకోవచ్చు. మహిళా కమాండోల బృందం అంటే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహణ కోసం, ఉగ్రవాదులను మట్టి కరిపించడం కోసం తొలిసారిగా అంటే సిఐఎస్ఎఫ్లో ఈ మహిళా కమాండోల బృందం గతంలో లేదు. మొదటిసారిగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంపిక చేసి మరి ఈ ట్రైనింగ్ ఇచ్చి ఈ కమాండోల బృందాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎంతమందిని ఎంపిక చేసింది సిఐఎస్ఎఫ్ అంటే 100 మందిని అండి, 100 మందిని ఎంపిక చేయడం జరిగింది. మన విమానయాన ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ నుండి అండి. ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుండి వీరిని తీసుకోవడం జరిగింది. ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ నుండి ఎంతమందిని 100 మందిని తీసుకొని వీరికి శిక్షణను అయితే ప్రారంభించారు. మరి వీరి తొలి మహిళా కమాండో బృందానికి 100 మందికి ఎక్కడ శిక్షణని అందిస్తున్నారు అంటే మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్లోని బుర్హాన్లో అందిస్తున్నారండి. మధ్యప్రదేశ్లోని బుర్హాన్ అనే ప్రాంతంలో ఎన్ని రోజుల పాటు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు అంటే 8 వారాల పాటు అండి. 8 వారాల పాటు ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, టెక్నాలజీని ఎలా వాడాలి, శత్రువులపై ఎలా విరుచుకుపడాలి, ఎలా దాడి చేయాలని చెప్పి 2 విభాగాల్లో వీరిని సన్నద్ధం చేయడం జరుగుతుంది. ఒకటేమిటి అంటే QRT అండి, క్విక్ రెస్పాన్స్ టీమ్గా చెప్పుకోవచ్చు. క్విక్ అంటే తక్షణ ప్రతిస్పందన బృందం, తక్షణ వెంటనే స్పందించే బృందం, యాక్షన్కు వెంటనే రియాక్షన్ చూపించే QRTగా చెప్పుకోవచ్చు. క్విక్ రెస్పాన్స్ టీమ్గా చెప్పుకోవచ్చు. రెండవది ఏమిటి అంటే STF అండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటే దీన్నే మనం తెలుగులో ఏమంటాం ప్రత్యేక కార్యాచరణ దళం. ఇలా 2 గ్రూపులుగా వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అంటే మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మొదటిసారిగా మహిళా కమాండోల బృందానికి ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారికి శిక్షణను అందిస్తున్నారు, అధునాతనంగా శిక్షణను అందిస్తున్నారు. ఎంతమంది అండి? 100 మందిగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి సిఐఎస్ఎఫ్ అనేది మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1969లో ఏర్పాటు చేసిందండి. సెంట్రల్ ఇది కూడా ఒక పారామిలిటరీ దళం. సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, మరి అస్సాం రైఫిల్స్ లాగా, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఇది కూడా ఒక పారామిలిటరీ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఏర్పాటు చేశారండి. న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే రజ్వీందర్ సింగ్ భట్టి అండి. రజ్వీందర్ సింగ్ భట్టి దీనికి డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. మరి మన ఈ సిఐఎస్ఎఫ్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మహిళలు కూడా కొనసాగుతున్నారు ఈ భద్రతా దళంలో. మరి ప్రజెంట్ ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 12,491 మంది మహిళలు సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనకు డిఫెన్స్ విభాగంలో ఇంపార్టెంట్ ఈవెంట్గానే మనం చూసుకోవచ్చు అండి.